నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను రాణా ప్రతాప్. ఆపరేషన్ కగార్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల పైన ఎన్కౌంటర్ చేస్తూ ఉన్న పరిస్థితి మనం అందరం చూస్తాను. అండ్ అలాగే ఎన్కౌంటర్ చేస్తుంది అని చెప్పేసి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ సిపిఐఎం ఇటు లెఫ్ట్ సంబంధించిన సంఘాలని కూడా ఒకవైపు చెప్తా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలామంది మావోయిస్టులు కూడా కేంద్ర కమిటీ సభ్యులు కూడా లొంగిపోతున్న పరిస్థితి మనం అందరం చూసినాం. అయితే ఎవరైతే లొంగిపోయినా ప్రధానంగా వినిపించే పేరు ఆశన్న, వీళ్ళందరూ కూడా ఇటు కొత్త మావోయిస్ట్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పి సంకేతాలు వినిపిస్తా ఉన్న పరిస్థితి. రీసెంట్గా ఇంటర్వ్యూలో త్వరలోనే అంటే వచ్చే సంవత్సరం వరకు మావోయిస్ట్ ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతుంది అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అదే వార్త ఈరోజు దిశ పేపర్ కూడా ప్రచురించింది. ఒకసారి చూద్దాం. మావోయిస్టుల కొత్త పార్టీ మల్లోజుల ఆశన్న ఆధ్వర్యంలో ఏర్పడే ఛాన్స్. ఓ ఇంటర్వ్యూలో ఆశన్న సంకేతాలు. మాజీ మావోయిస్టులు కొత్త పార్టీ పెట్టనున్నారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తకిలపల్లి వాసుదేవారావు అలియాస్ ఆశన్న నేతృత్వంలో త్వరలో కొత్త పార్టీ రూపుదిద్దుకుంటున్నది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించి ఆశన్న సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలలో కొత్త పార్టీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ మే ఆ టైం కల్లా కొత్త రాజకీయ పార్టీ పెట్టేటట్టు కనిపిస్తుందంట ఒక ఛానల్ ఇంటర్వ్యూలో తను చెప్పడం జరిగింది. చూద్దాం, ఇది కంప్లీట్గా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. దేశంలో మరో జాతీయ పార్టీ పురుడు పోసుకున్నట్లు తెలుస్తుంది. మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తకెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న నేతృత్వంలో త్వరలో కొత్త మావోయిస్టు పార్టీ రూపుదిద్దుకున్నట్టు సమాచారం. సాయుధ బాటలో కాకుండా భారత రాజ్యాంగ పరిధిలో పార్టీ పనిచేయనున్నది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇటు మావోయిస్టులు కంప్లీట్గా ఇటు భారత రాజ్యాంగాన్ని నమ్మమని చెప్పేసి ఏ విధంగా అయితే అడవిలోకి వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు ఆ విధంగా కాకుండా కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అని చెప్పేసి నక్సలైట్లను ఎన్కౌంటర్ చేస్తూ ఉన్న పరిస్థితి. క్రాస్ ఫైరింగ్లు చాలామంది మావోయిస్టులు చనిపోతున్న పరిస్థితి మనం డైలీ చూస్తున్నాం. కొన్ని వందల సంఖ్యలో ఇప్పటివరకు అయితే మావోయిస్టులు అందరూ హతమైనారు. అయితే వీళ్ళు చర్చ జరపాలని చెప్పేసి ఒకవైపు నడుస్తా అంటే ఈ నేపథ్యంలో వాళ్ళు ఇక లేదు. ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఇక కొట్లాడాలి మనం. మీరు బహిరంగంగా ఇటు పాలిటిక్స్లో గన్నను వదిలి పెన్నును పట్టండి. ఇటు ప్రజల్లోకి వచ్చి పాలిటిక్స్ రాజకీయం చేసి ఈ విధంగా మీరు మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి చాలా మంది ప్రజా సంఘ నాయకులు చాలా మంది బుద్ధిజీవులు అందరూ వాళ్ళకి కోరుకుంటున్న పరిస్థితి. అదే దోవల ఇప్పుడు మల్లోజుల ఆశన్న వీళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కొత్తగా రాజకీయ పార్టీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి వీళ్ళు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఇటీవల ఆశన్న ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. మీ భవిష్యత్ కార్యక్రమం ఏంటి అని అడిగితే బస్తర్లోనే ఉంటారా లేక స్వస్థలం వరంగల్ వెళ్తారా అన్న ప్రశ్నకు ఆయన కొత్త పార్టీ విషయం ప్రస్తావించారు. ప్రజల కోసం రాజ్యాంగ పరిధిలో పనిచేస్తామని, మరోమారు ఆయుధాలు చేపట్టబోమని స్పష్టం చేస్తారు. క్లియర్గా చెప్పేసి నెక్స్ట్ టైం ఇంకా మేము ఆయుధాలు పట్టబోము. ప్రజలబద్ధంగా ప్రజాస్వామికంగా మేము ఇక పని చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్పారు. పునరావాసంగా వచ్చే 40 లక్షల కోసం తాము జనజీవన స్రవంతిలోకి రాలేదని, ఆ డబ్బును తాను ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం వినియోగిస్తామని వివరించారు. కొత్త సంస్థను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి భూమిని అడుగుతామని, ఏ రకమైన వ్యాపారం చేయబోమని ఆశన్న క్లియర్ కట్గా తెలిపారు. అయితే ఆశన్నకి ఏదైతే 40 లక్షల రివార్డ్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఏదైతే 40 లక్షలు ఇస్తుందో 40 లక్షలతో నేను సొంతంగా యూజ్ చేయను అండ్ అలాగే 40 లక్షల కోసం నేను రాలేదు. ఈ డబ్బులు ప్రజలకు అవసరమయ్యే విధంగా చేస్తాను అండ్ అలాగే రాజకీయ పార్టీ కూడా పెట్టబోతున్నాడు సంకేతాలు కూడా ఇచ్చారు. అండ్ అక్టోబర్లో 60 మంది మావోయిస్టు క్యాడర్లో సోను 210 మందితో ఆశన్న ఆయుధాల సహా లొంగిపోయిన తర్వాత లొంగుబాట్ల పర్వం వరుసగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట కూడా 41 మంది నక్సలైట్లు 24 ఆయుధాలతో లొంగిపోయారు. ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్ట్ క్యాడర్ల సంఖ్య 600కు పైనే ఉంటుంది. ఇంకా వీరందరూ ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉంటున్నారు. ఇక కేంద్ర హోంశాఖ విధించిన 6 నెలల గడువు తర్వాత వీరందరూ ప్రజల్లోకి వస్తారని, వారి ఇష్టాలను బట్టి తాము ఇళ్లకు వెళ్ళిపోవడము లేదా ప్రభుత్వ పునరావాసంలో భాగంగా ఏదో ఒక ఉపాధి పొందడము జరుగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీస్ అధికారి చెప్పారు. ఇక అయితే ఇప్పుడు ఆశనతో చెప్పిన విషయాన్ని బట్టి వారిలో కొంతమంది కొత్త పార్టీలో చేరి పనిచేయనున్నట్టు కూడా ఆయన వివరించారు. ఇట్లా ఈ విధంగా సుమారుగా తెలంగాణ ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర ఇవంటే కూడా క్యాడర్ కలిపి సుమారుగా 600 మంది నక్సలైట్లు, మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయారు. వీళ్ళందరూ ఇప్పుడైతే ప్రస్తుతం నెక్స్ట్ 6 months వరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉంటూ దాని తర్వాత ఒకవేళ ఇంటికి వెళ్తారంటే ఇంటికి వెళ్ళడం, లేకుంటే ఏదైనా సరే
ఆ ప్రభుత్వమే వాళ్ళకి ఏదైనా సరే ఉద్యోగం కావచ్చు, లేకపోతే పునరావాస కేంద్రాలలో కావచ్చు, అలా ఏదైనా సరే పని కల్పించి వాళ్ళు పని చేస్తారంటే అక్కడ. అయితే ఆశనే చెప్పినట్టు 40 లక్షలు వచ్చినాయి కదా, 40 లక్షలు అయితే వస్తే దానికి సంబంధించి నేను సొంతంగా ఏం యూజ్ చేసుకోను, ప్రజల కోసం యూజ్ చేస్తా అని చెప్పి. సో పార్టీకి కూడా పార్టీ పెట్టడానికి కావాల్సిన డబ్బు ఏర్పాటు, సో పార్టీ పెట్టడానికి ఏదైనా అవసరం అవుతుందా అని చెప్పేసి, సో ఈ విధంగా దానికి యూజ్ చేస్తారేమో అని చెప్పేసి కూడా మనకి తెలుస్తా ఉన్న పరిస్థితి. అంటే అలా కూడా మనం అనుకునే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఆ విధంగా యూజ్ తీసుకొని ఇక ఈ 600 మంది ఎవరైతే లొంగిపోయారు అందులో కొంతమంది కూడా ఈ పార్టీలో కూడా చేరే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా ఒక డౌట్ అనేది ఏర్పడతా ఉన్న పరిస్థితి. ఇక వచ్చే ఏప్రిల్ మే నెలలో సుమారుగా 2026 ఏప్రిల్ మే నెలలో కొత్త పార్టీ ఏర్పడవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కొత్త పార్టీ పేరుతో మావోయిస్టు లేదా కమ్యూనిస్ట్ అనే పదాలు ఉంటాయా, అది కూడా సిపిఐఎంఎల్ ఇలా పార్టీలు చట్టబద్ధంగా పనిచేస్తుందా, లేదా ఎన్నికల్లో పాల్గొంటుందా తదితర విషయాలు భవిష్యత్తులో వెలుగులోకి రానున్నాయి. సో ఇప్పటివరకు అయితే ఆ థాట్ అయితే ఉంది అన్నట్టు ఆ వార్తాపత్రికలు చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ అది ఇలా సిబిఐ పార్టీ లాగా ఆ విధంగానే పనిచేస్తుందా, లేక ఇంకేదైనా డిఫరెంట్గా ఉంటుందా, అండ్ అలాగే అందులో మావోయిస్ట్ పేరు కావచ్చు, లేకపోతే ఇట్లా మావోయిస్ట్ కానీ లేకపోతే సిబిఐ పార్టీ కమ్యూనిస్ట్ అని చెప్పేసి ఈ విధంగా పేర్లు పార్టీకి ఉంటాయా లేదా అని చెప్పేసి కూడా అంత కూడా భవిష్యత్తులో వేచి చూడాలి. కానీ ఏదైనప్పటికీ సో ఇప్పటికీ కూడా శాంతి భద్రతల దృష్ట్యా అండ్ అలాగే ప్రజా శ్రేయస్సు కోసం సో వీళ్ళందరూ మావోయిస్ట్ ఎవరైతే అడవిలలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సో జనజీవన స్రవంతికి రావాలని, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని చెప్పేసి, అండ్ అలాగే వీళ్ళు గన్నను వదిలి పెన్ను పట్టాలి, సో ప్రజా ఉద్యమాలు ఇంకా చేయాలి, ప్రజల్ని వాళ్ళ ఒక దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తా ఉన్న పరిస్థితి. సో చూద్దాం మనం వచ్చే ఏప్రిల్ అంటే ఏదైతే ఆపరేషన్ కగార్ నెక్స్ట్ మార్చ్ ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి ఆ డేట్ కల్లా మేము కంప్లీట్గా మావోయిస్టు లేని భారతదేశంగా చేస్తామన్నారు. సో అదేదో అలా సో నెక్స్ట్ మార్చ్ లేదా ఏప్రిల్ టైం కల్లా ఒక రాజకీయ పార్టీ కూడా వేయడం పెట్టబోతున్నామని చెప్పేసి ఒక చిన్న హింట్ అయితే మల్లోజులా ఇచ్చిన పరిస్థితి.